కార్డు పడేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే నిర్మాతలకు సినీ కార్మికులకు మధ్య చర్చలు కొలిక్కొస్తున్నట్లుగా కనిపిస్తోంది. వేతనాల పెంపు ఏ రోజుకి ఆ రోజు చెల్లింపుల కోసం కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తాము పెట్టిన షరతులకు ఒప్పుకుంటే వేతనాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు నిర్మాతలు. అయితే ఫెడరేషన్ ముందు ప్రధానంగా 4 కండిషన్స్ పెట్టారు ప్రొడ్యూసర్స్. ఇవాళ ఫిలిం ఛాంబర్ అండ్ FDC చైర్మన్ దిల్ రాజుతో ఫెడరేషన్ భేటీ అవుతోంది. 4 కండిషన్స్ పై ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ మొత్తం 9 డిమాండ్లు పెట్టినప్పటికీ 2 అందులో ప్రధానమైనవి అంటోంది. అందులో మొదటి డిమాండ్ 30% పెంచాలి అనేది, ఇక రెండవది ఏ రోజు పేమెంట్స్ ఆ రోజే చెల్లించాలి అన్నది. ఈ 2 డిమాండ్లే తమకు ముఖ్యం అంటోంది ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్. సినీ కార్మికులకు వేతనాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఈ కండిషన్స్ కి ఒప్పుకుంటేనే అంటూ 4 షరతుల్ని ఫెడరేషన్ ముందు పెట్టారు నిర్మాతలు. నిర్మాతల కండిషన్స్ లో మొదటి షరతు ఏమిటి అంటే 12 గంటల కాల్ షీట్, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, లేదా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్క్ చేయాలి అన్నది ఫస్ట్ కండిషన్. నాన్ మెంబర్స్ పై అభ్యంతరం చెప్పొద్దు అనేది రెండవ కండిషన్. సండేలు సింగిల్ కాల్ షీట్ ఇస్తామనేది మూడో షరతు. ప్రస్తుతం 60 నుంచి 40% నడుస్తున్న నాన్ లోకల్స్ రేషియోపై చర్చించాలి అన్నది 4వ డిమాండ్. తమ షరతులకు ఒప్పుకుంటేనే వేతనాలు పెంచడానికి రెడీ అంటున్నారు ప్రొడ్యూసర్స్. నిర్మాతల కండిషన్స్ తమకు అర్థం కాలేదంటున్నారు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్. కాల్ షీట్స్, నాన్ మెంబర్స్, సండేస్ వర్కింగ్, ఇలా కొన్ని కండిషన్స్ ని తమ ముందు పెట్టారని, వాటిపై చర్చించడానికే ఇవాళ ఫిలిం ఛాంబర్ కి వెళ్లబోతున్నట్లుగా చెప్పారు ఆయన. ఆ రూల్స్ కనుక మాకు ఒప్పుకుంటే మేము వేతనాల పెంపుకి అంగీకరిస్తామని వారు చెప్పారని మా కమిషనర్ గారు ఒక 4 పాయింట్లు చెప్పారు. కాల్ షీట్ 12 గంటల కాల్ షీటు, 6 to 6 గంటల వరకు అని, 9 గంటల నుంచి 9 గంటల వరకు అని చెప్పారు. కానీ మేము ఇప్పుడు కూడా 6 గంటల నుంచి 6 గంటలకే పనిచేస్తున్నాం. మరి కాల్ షీట్ మళ్ళీ 9 గంటల నుంచి 9 గంటల వరకు అన్నారు. అసలు దాంట్లో మాకు అర్థం కాలేదు అని మేము వారికి చెప్పడం జరిగింది. ఇంకా నాన్ నెంబర్స్ విషయం ఒకటి మాట్లాడారు. దాని మీద మాకు క్లారిటీ లేదు. సో నాన్ నెంబర్స్ అంటే ఎవరు, ఎలా తీసుకుంటారు, ఇప్పటికి కూడా మా దగ్గర లేకుండా ఇంకా ఎక్కువ మంది కావాల్సి వస్తే మేము నాన్ నెంబర్లుగా వాళ్ళని మీరు తీసుకుంటున్నా కానీ మేము ఇప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. సండేలు కూడా మేము సింగిల్ కాల్ షీటే ఇస్తాము. హాలిడే రోజు కూడా మాకు కంపల్సరీగా సింగిల్ కాల్ షీట్ ఇస్తాం, డబుల్ కాల్ షీట్ ఇవ్వమని చెప్పారు. ఇక రేషియో గురించి మాట్లాడారు. వాటన్నిటి మీద కూడా మేము చర్చలు జరిపాము. సభ్యత్వ రుసుములు అనేది మా యూనియన్స్ యొక్క అంతర్గత వ్యవహారం. ఏ యూనియన్లో అయినా సభ్యత్వం జాయిన్ కావాలంటే లేబర్ యాక్ట్ ప్రకారం ఒక ఫీజు ఉంటుందండి. ఎవరికైనా ఒక సభ్యత్వం రేటు ఒక మినిమం ఉంటుంది. స్కిల్ ఉన్న వ్యక్తికి నువ్వు ఇది కడితేనే నీకు మా యూనియన్లో సభ్యత్వం ఇస్తామని ఎవరు చెప్పరండి. అంతర్జాతీయ ఫైట్ మాస్టర్లు, అంతర్జాతీయ డ్యాన్స్ మాస్టర్లు అయ్యారండి. మన తెలుగు నుంచే ఈరోజు హిందీ కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ మొత్తం నడిచేదంతా మన దగ్గర నుంచి నడుస్తుంది. మరి స్కిల్ ఎక్కడ లేదు ఇక్కడ. కానప్పుడు మాత్రం చిరంజీవి గారు పిలుస్తామని చెప్పారు. దాని ప్రకారం చిరంజీవి గారి దగ్గర పిలుపు అయితే వస్తుంది, కంపల్సరీ మేము వెళ్తాం. ఇప్పుడు ఒక పెద్ద దిక్కుగా ఆయన 2 పక్షాలుగా ఆలోచించి చేస్తారు కాబట్టి, మీ కార్మికుల పక్షాన్ని ఆయన కూడా బాగా తెలుసు కాబట్టి ఆయన ఇప్పుడు కూడా కార్మికుల పక్షాన్ని ఉంటారని భావిస్తున్నాం. అలాగే నిర్మాత మేమే చెప్తున్నామండి, మేము నిర్మాత కూడా బాగుండాలంటున్నాం. కాబట్టి చిరంజీవి గారు ఏం చెప్పినా ఒక అనుకూలంగా, మా వర్కర్స్ అందరికీ అనుకూలంగా చెప్తే మేము కంపల్సరీ ఒప్పుకుంటామండి.